ప్రియులారా, దేవుని ఉగ్రత ఎవరి పైకి వస్తుందయ్యా అంటే, నెంబర్ 1, పాపము చేయి వారి పైకి దేవుని ఉగ్రత వస్తుంది. పాపము చేయి వారి అందరిపైకి దేవుని యొక్క ఉగ్రత వస్తుంది. రండి ఇప్పుడు జఫన్యా గ్రంథము 16 మొదటి అధ్యాయం, జఫన్యా గ్రంథం 1వ అధ్యాయము 16-17 వచనాలు. ఆ దినమున ప్రాకారము గల పట్టణముల దగ్గర ఎత్తైన గోపురముల దగ్గరను యుద్ధ ఘోషణయు బాకానాదమును వినబడును. జనులు యెహోవా దృష్టికి పాపము చేసిరి కనుక నేను వారి మీదకి ఉపద్రవము రప్పింపబోచున్నాను. ఎవరి మీదకి రాబోతుందంట? ఎవరి మీదకి రాబోతుందంట? పాపము చేసినటువంటి వారి మీదకి. ఇక పాపం అంటే మనకు తెలుసు, ఆజ్ఞాతిక్రమమే పాపమని, మేలైనది చేయనేది అలా చేయకపోవటం పాపమని. ఇలాగ పాపానికి చాలా నిర్వచనాలు ఉన్నాయి. కనుక ఉగ్రతని అనుభవించేదెవరు అంటే పాపం చేసిన వారు. పరిశుద్ధులు ఈ ఉగ్రతను అనుభవించరు. పరిశుద్ధులు వారు సంఘంగా అది ఒక పెండ్లి కన్యకగా మధ్యాకాశానికి వెళ్ళి 7 ఏళ్ల విందులో ఉంటుంది సంఘం. ప్రియులారా, ఇక్కడ ఉగ్రత అనేది విడవబడినటువంటి వారి మీద. ఆ విడవబడిన వారిలో అనేక రకాలైనటువంటి మనుషులు ఉన్నారు. వారిలో ఒకరు పాపము చేసినటువంటి వారు. పాపులంతా ఏడ్చే రోజు అన్నారు కదా, పాపులందరూ రొమ్ములు చరుచుకునేటువంటి రోజు. ఇక రక్షించడానికి సువార్త లేదు, అవకాశం లేదు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, క్రీస్తు విరోధి తీసుకునేటువంటి నిర్ణయాలు చాలా కఠినంగా ఉంటాయి. తప్పనిసరిగా వారు 666 ముద్ర వేసుకోవలసిందే. ఎవరో బలమైనటువంటి వారు మాత్రమే ఆ 7 ఏళ్ల శ్రమల కాలంలో యూదులతో కూడా చేర్చబడతారు. యూదులైతే యేసు క్రీస్తుని ఆ దినాన తెలుసుకుంటారు. ప్రియులారా, నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, పాపం చేయి వారి మీదకి ఉగ్రత రాబోతుంది. ఏమంటున్నాడు? జనులు యెహోవా దృష్టికి పాపం చేసిరి కనుక నేను వారి మీదకి ఉపద్రవమును రప్పింపబోచున్నాను. ఎలా ఉంటారంట వాళ్ళు? దేవుని ఉపద్రవం వచ్చిన తర్వాత గుడ్డివారి వలె నడుస్తారంట. వారి రక్తము దుమ్ము వలె కారిపోతుందంట. వారి మాంసము వారి మాంసము పెంట వలె పారవేయబడుతుందంట. ఎంత దయానీకమైనటువంటి పరిస్థితితో చూడు. పాపాన్ని ఒప్పుకో. పాపిగా చచ్చిపోయావంటే ఈ ఉగ్రత దిన అనుభవం నీ మీద ఉంటుంది. వారు గుడ్డివారి వలె నడుస్తారంట. వారి రక్తము దుమ్ము వలె కారిపోతుందంట. వారి మాంసము పెంట కుప్ప వలె పారవేయబడుతుందంట. నువ్వు ప్రేమించిన శరీరం అండి ఇది. నువ్వెంతో ప్రేమించిన శరీరం ఇది. నువ్వు పెర్ఫ్యూమ్స్ వాడే శరీరం, సెంటు పౌడర్లు మేకప్లు కొట్టిన శరీరం ఇది. దేవునికి నిన్ను నువ్వు అప్పగించుకోకుండా పాపంలోనే ఉంటే ఈ స్థితి నీకు సంభవిస్తుంది. పాపంలో ఉన్నావావు ప్రియుడా, మోసం చేస్తున్నావావు ప్రియుడా. పాపంలో ఉన్నావావు ప్రియుడా, మోసం చేస్తున్నావావు ప్రియుడా. నీ పాపమేదైనా, నీ మోసమేదైనా, నీ పాపమేదైనా, నీ మోసమేదైనా, యేసయ్య రక్తము కడుగునురా. యేసయ్య రక్తము కడుగునురా. యేసయ్య రక్తము కడుగునురా. యేసయ్య దగ్గర ఇంకా పాపంలో ఉంటే నీ పాపాన్ని ఒప్పుకో. నీ పాపాన్ని నువ్వు కప్పుకుంటే ఒక రోజున ఉగ్రత దినాన ఆ పాపము వెండి తెర మీద కనబడినట్లుగా కనబడబోతా ఉంది. నీ మాంసము పెట్టగొప్పవలే పారవేయబడిపోతా ఉంది.
ఎంత దిక్కుమాలినటువంటి పరిస్థితి. నువ్వెంతో ప్రేమించి కోట్లు ఖర్చు పెట్టి ఎంతో ప్రేమించిన ఈ దేహం లక్షల ఖరీదు పెట్టి ధరించి కదండి అందమైనటువంటి దుస్తులు వేసుకునేటువంటి ఈ దేహం, ఒకడు ఊదా రంగు వస్త్రాలు వేసుకున్నాడంట. ఎక్కడ పోయి పడ్డాడు? ఎక్కడ పడ్డాడు చెప్పండి? నరకాగ్నిలో పడలేదా? ఆపదిన మందు వారు సంపాదించిన వెండి బంగారము అక్కడికి వచ్చిందా? అక్కడికి రాలేదు. ధనవంతుడే, హోదా గలవాడే, ఓ మంది మార్బలం గలవాడే, పలుకుబడి గలవాడే, ఓ శ్రేష్టమైన వస్త్రం ధరించిన వాడే, ఖరీదైన ఫుడ్ తిన్నవాడే, కానీ చనిపోయిన తర్వాత వాడంత దరిద్రుడే లేడు. ఎవరి మీదకి రాబోతుంది ఉగ్రత? పాపం చేసిన వారికి. యెహెజ్కేలు గ్రంథంలో మరొక మాట ఉంది, 22వ అధ్యాయము 31వ వచనం. యెహెజ్కేలు గ్రంథము 22:31. కావున నేను నా క్రోధమును వారి మీద కొమ్మరిత్తును, వారి ప్రవర్తన ఫలము వారి మీదకి రప్పించి నా ఉగ్ర. చూడండి ఆ మాటలు చూడండి. ప్రేమ వచనాలు పలుకుతుంటే ఆహా ఓహో అన్నట్టుంటది కదండి. నా కుమారుడా, నా ఉపదేశం ఆలకించు, నా మాటలు చెవియొగ్గు, ఇలాంటివి చెబుతా ఉంటే బాగుందే, వాక్యం చక్కగా ఉంది, దేవుడు లోకం ఎంతో ప్రేమించను అని చెబుతుంటే బాగా ఉండట్టుంటుంది. కానీ ఇలాంటి మాటలు వింటా ఉంటే కాస్త శరీరము గుండెకాయ అలా వణిగిపోతున్నట్లుంటుంది. దేవుడంటే భయం గలవారు కొనికిద్ది, కరుడు కట్టినటువంటి రాతి హృదయాలకు వరకదు, వారు యాంత్రికంగా వింటానే ఉంటారు. చూడండి ఎలాంటి వారి మీదకి? పాపం చేసిన వారి మీదకి వస్తుంది. యెహెజ్కేలు గ్రంథం ద్వారా దేవుడే మాట్లాడుతున్నాడు. 22:31. కావున నేను నా క్రోధమును వారి మీద, ఇందాకేమన్నాడు? ఉగ్రత అన్నాడు. ఇక్కడ ఏమన్నాడంటే క్రోధం అన్నాడు. నేను నా క్రోధమును వారి మీద కుమ్మరింతును, వారి ప్రవర్తన ఫలము వారి మీదకి రప్పించి నా ఉగ్రతాగ్ని చేత ఈ అగ్నిది ఉగ్రత అనే అగ్ని. ఇందాక చెప్పాడు కదా, ఉగ్రత అగ్నిని కుమ్మరిస్తానని, భూమి అంతా కూడా ఇదిగో నాశనం కాబోతా ఉందని ఇందాకే మనం ధ్యానం చేశాం. ఇక విడిచిపెట్టాడు. అది పాపులంతా ఏడ్చే రోజు. ఆ రోజు నిన్ను రక్షించేవారు లేరు, కాపాడేవారు లేరు. నువ్వు మరణించాలనుకున్నా మరణం నీకు దూరం అయిపోయింది. అంటున్నారట, కొండల్లారా బండల్లారా రండి, మా మీద పడండి, మమ్మల్ని చంపండి అంటున్నారంట. చావు రావట్లేదంట. ఎగిరి సముద్రంలో దూకుతున్నారంట. ఫూల్ వెళ్ళిపోరా అని సముద్రం ఇసురు బయట వేస్తుందంట. జాగ్రత్త సుమా, జరగబోయేదాన్ని ఎవడు చూసేళ్ళే. మనకి ప్రజెంట్ కావాలి, ఇప్పుడు ఫ్యూచర్ అవసరం లేదు. దేవుడు ఇలా చేయబోతున్నాడంటే ఆ కానీలే ఏమైందిలే అనుకుంటున్నావు. ఇంకా నువ్వు పాపంలో ఉంటే ఇదే దుస్థితి, ఇదే పరిస్థితి. పాపాన్ని ఒప్పుకోవాలి మనం. ప్రియమైన వారలారా, పాపం చేసినని దావీదు గ్రహించిన తర్వాత పాపాన్ని ఒప్పుకున్నాడు. పాప పరిహారం అయ్యే వరకు దేవుని పాదాలను అతను విడిచిపెట్టలేదు. 51వ సంకీర్తనలో. కనుక చూడండి, ఎవరిపైకి దేవుని ఉగ్రత రాబోతుందంటే నెంబర్ 1 పాయింట్ చెప్పండి అమ్మా, పాపం చేయి వారి మీదకి దేవుని ఉగ్రత రాబోతుంది. రెండవదిగా చూడండి, ఎవరి మీదకి దేవుని ఉగ్రత రాబోతుందంటే ఇర్మియా గ్రంథము 30వ అధ్యాయం 23వ వచనంలో దుష్టులు అందరిపైకి. ఇందాక చెప్పిన పాయింట్లో పాపం చేయి వారి అందరిపైకి అంటే పాపానికి మినహాయింపు లేదు. ఎవరైనా ఒకటే, రాజులైనా రారాజులైనా, రాజ్యాలు ఏలిన వారైనా, భూపతులైనా, అధిపతులైనా, దాసులైనా, అల్పులైనా, ఎవడైనా దేవుని దృష్టిలో ఒకటే, మినహాయింపు లేదు. అట్లాగే దుష్టులందరిపై ఆయన ఉగ్రత రాబోతుందంట. ఈ భాగం చూద్దామా? ఇర్మియా గ్రంథము 30వ అధ్యాయము
23వ వచనం, ఇదిగో యెహోవా మహోగ్రత అను పెనుగాలి. జాగ్రత్తగానండి, అసలు ఆ కంపారిజన్ చూడండి. ఏ పెనుగాలి? యెహోవా మహోగ్రత అనే పెనుగాలి బయలుదేరుచున్నది. అది గిర్ర తిరుగు సుడిగాలి. అది దుష్టుల మీద పెళ్ళున దిగురు. భయం కలగలేదా? భయం రావట్లేదా? జంకలేదా గుండెకాయ? ఇట్టాడి చిన్ననాడి నా గుండెకాయ జంకితే లేరేది మాస్టర్ గారు అంటావా? అసలు ప్రవక్తలు ఆయన ఉగ్రత దినం దుష్టుడి మీదకి వస్తుంది అని చెబుతూ ఆ ఉగ్రత యొక్క ఆ మూమెంట్ ఎలా ఉంటుంది అనేది కంపారిజన్ చూడండి, ఎంత చక్కగా కంపేర్ చేశారో. ఇదిగో యెహోవా మహోగ్రత అను పెనుగాలి. నాకు దినం అన్నాడు, ఇది ఎట్లా పెనుగాలిలాగా వచ్చిందంట. ఒకసారి గాలి వచ్చిందంటే మొత్తం ఊడ్చుకుపోవటమే, ఏముండదు. గాలి పెనుగాలి అంటే మామూలుగా ఉండదు. ఇక నువ్వు ఎవరు వండవు. చర్చి కూడా గిరగరగరగదే, ఈ చర్చితో కూడా ఎత్తుకుపోవటమే అంతే. యెహోవా మహోగ్రత అను పెనుగాలి బయలుదేరుచున్నది. ఏదట? ఇట్ ఈస్ ఆన్ ది వే. ఆ పెనుగాలి మార్గంలో ఉంది, మార్గంలో ఉంది. యేసు ప్రభువు ఏమన్నాడు ప్రకటన గ్రంథం చివరిలో? ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను అంటే జీసస్ ఈజ్ ఆల్సో ఆన్ ది వే. హీ ఈజ్ ఆన్ ది వే. ఆయన కూడా మార్గంలో రావటానికి సిద్ధంగా ఉన్నాడు. అంటే సమస్తమును ఇక ముగింపు రాబోతా ఉంది. ప్రియులారా చూడండి, పెనుగాలి బయలుదేరుచున్నది. ఆ పెనుగాలంట గిర్ర గిర్ర తిరుగు సుడిగాలి. అది దుష్టుల మీద పెళ్ళున దిగును. నువ్వు కన్ను మూసితే కన్ను దేశం లోపు కొట్టుకెళ్ళటమే. ఇక లేదు కనుక దుష్టులందరిపైకి ఉగ్రత దినం రాబోతా ఉంది. అది మహోగ్రత అని పెనుగాలి. అది ఆల్రెడీ బయలుదేరుచున్నది. అది ఏం చేయబోతుంది? గిర తిరుగు సుడిగాలి. అది దుష్టులందరి మీదకి పెళ్ళున దిగుతుందంట. తన కార్యము ముగించు వరకు, తన కార్యము ముగించు వరకు, తన హృదయాలోచనను నెరవేర్చు వరకు యెహోవా కోపాగ్ని చల్లారదు. అంత్య దినములలో మీరు ఈ సంగతిని గ్రహించరు. చప్పట్లు కూడా ప్రభువును మహింపరచండి. ఇది లేఖనం, ఇది లేఖనం. ఆయన కార్యారంభం చేశాడు, సృష్టి కార్యం చేశాడు. ప్రారంభించింది ఆయనే, ముగించేది ఆయనే. నా ప్రియమైన పిల్లలారా, ఏమంటున్నాడు ఆయన? తన హృదయాలోచనను నెరవేర్చు వరకు యెహోవా కోపాగ్ని. అబ్బా, ఇది మామూలు కోపం కాదు, ప్రచండ కోపం. జాలి, దయ ఏమి ఉండవు. ఆల్రెడీ అయిపోయింది, మొదటి రాకల్లో అయిపోయింది. జాలి 38 సంవత్సరాల నుంచి పడుంటే కనికరించాడు. లేదా అప్పుడు జాలి లేదా ఆయనకి? జాలి ఉంది, దయ ఉంది. యేసు, నీవు నీ రాజ్యంలో వచ్చేటప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోమంటే ఓకే కమాన్, నేడే నీవు నాతో కూడా పరదేశంలో ఉంటావన్నాడు. అంటే ఎనీ టైం, ఎప్పుడు నువ్వు పాపివని ఒప్పుకున్నా రక్షించడానికి సిద్ధంగా ఉన్నాడు అప్పుడు ప్రభు. ఇప్పుడు కూడా ఉన్నాడు. ఇది కృపాకాలం. ఏ కాలం? కృపాకాలం. ఇప్పుడు కూడా ఉన్నాడు. కానీ కాలం అంతా అయిపోయిన తర్వాత ఈ యొక్క అవకాశం లేదంట. ఆయన కోపాగ్ని చల్లారదంట. ఏదైతే ఆయన చేయాలనుకున్నాడో అది చేయి వారికి కోపాగ్ని చల్లారదంట. అంచె దినములలో మీరు ఈ సంగతిని గ్రహిస్తారని లేఖనము చెబుతుంది. ప్రియులారా, అందుకనే సామెతల గ్రంథము 28వ అధ్యాయం 1వ వచనములో, సామెతల గ్రంథము 28:1 ఎవడును తరమకుండానే ఎట పారిపోతాడు దుష్టుడు. ఎవరు తరమకుండానే దుష్టుడు పారిపోతాడట. ఇక నిలబడడానికి ఒక అవకాశము లేదు. అది మానవుడా తరమటం, దేవుడా తరుముతున్నాడు. అది దేవునే ఉగ్రత. ప్రియులారా, అలాగే 1వ సంకీర్తన 4వ వచనం, దుష్టులు అలాగ ఉండక గాలి చెదరగొట్టు పుట్టువలే నుందురు. ఎట్టగిరిపోతారంట?
ఎట్ట వెళ్ళిపోతారు దుష్టులు? అసలు మామూలు కోపాగ్ని అది. సమయాలు ఏ కోపాగ్ని? అది బయలుదేరిందంట. అది బయలుదేరిందంట. ఆయన వస్తున్నాడంట. ఆయన ఏదైతే చేయాలనుకున్నాడో చేసే వరకు ఇక ఎంత మాత్రం ఆగడంట. ఎలా ఉంటారంట దుష్టులు? గాలి చేత చెదరగొట్టబడి రేపబడిన ఎక్కడ కొట్టుకుపోతాడో తెలియదు. ఎగిరిపోయి ఎక్కడ పడతారు? నరకంలోనే పడేది. ఎక్కడ పడతారు? ద ప్లేస్ ఆఫ్ పనిష్మెంట్, శిక్షించే స్థలం కదా, అక్కడే పడతారు. కనుక ఇప్పుడు 2 విషయాలు చెప్పాను. ఎవరిపై దేవుని ఉగ్రత రాబోతుంది? నెంబర్ 1 పాపులు అందరిపైన, 2వది దుష్టులు అందరిపైన, 3వదిగా లోకాసువార్త 17:26 చూడనా? నోవాహు దినములలో జరిగినట్లు మనుష్య కుమారుని దినములలో జరుగును. నోవాహు ఓడలోనికి వెళ్ళిన దినము వరకు జనులు తినుచు త్రాగుచు ఈ మాటలు గుర్తుంచుకోండి. జనం ఎట్ట ఉండారంట? తింటూ త్రాగొచ్చు, పెండ్లాడుచు, పెండ్లికి ఇయ్యబడుచు ఉండరు. అంతలో జలప్రలయం వచ్చి వారందరినీ నాశనం చేసెను. లోతు దినములలో జరిగినట్లుగా దేవుని యొక్క ఉగ్రత ఉంటుంది. అప్పుడు ఎట్టుండారంటే జనులు, వారు కూడా తినుచు త్రాగుచు కొనుచు అమ్ముచు నారు నాటుచు ఇండ్లు కట్టుచు ఉన్నారంట. అయితే లోతు సొదమ విడిచిపోయిన దినమున ఆకాశం నుండి అగ్ని గంధకము కురిసి వారందరినీ చేసిన ఆ ప్రకారమే మనుష్య కుమారుడు చదవండి. ఆ ప్రకారమే మనుష్య కుమారుడి యొక్క ప్రత్యక్షమగు దినము జరుగును. ఇక చాలా ఆ కింద చాలా ఉంది, అదంతా అవసరం లేదు. కానీ దీని పాయింట్ ఏమిటి అంటే, శరీర కోరికల గలవారిపై దేవుని ఉగ్రత వచ్చింది. ఏ కోరికలు? శరీర కోరికలు అంటే భౌతిక సంబంధమైనటువంటి పెళ్ళిళ్ళకి పుచ్చుకోవటం. అంటే దైనందిన జీవితంలో బిజీ అయిపోతారు వీళ్ళు. దైనందిన జీవితంలో బిజీ అయిపోతారు. ఇదేందయ్యా పెళ్లి చేసుకోమని దేవుడే చెప్పాడు కాదంట్లా కదండి. ఒక యోగ్యురాలైన భార్య కావాలని ప్రార్థన చేయి, ఒక యోగ్యుడైన భర్త కావాలని ప్రార్థన చేయి. తొందరపడి నిర్ణయాలు తీసుకోమాకండి. తొందర నిర్ణయాలు జీవితాలను శాసిస్తున్నాయి, పాడు చేస్తా ఉన్నాయి. ప్రియమైనటువంటి దేవుని వారలారా, ఇంకా ఏం జరగబోతుందో అర్థం కానటువంటి పరిస్థితులు ఈరోజు మనం చూస్తున్నాం. యవనస్తులైన పిల్లలారా, మీరు గమనించండి. దేవుడు మీకు వివాహం జరిగించబోతా ఉన్నాడు. కానీ దేవుని పాదాల చెంత అడగండి. ఇదిగో ఇస్సాకులాగా ప్రార్థన చేయండి. రిబ్కా లాంటి యోగ్యురాల్ని నీ ఇంటికి పంపుతాడు ఆయన ఏర్పాటు చాలా ఉన్నతమైనటువంటి ఏర్పాటు. తొందరపడి నిర్ణయాలు తీసుకోవద్దు. కనుక చూడండి, శరీర కోరికలు గలవారి పైన దేవుని ఉగ్రత వస్తుంది. అంటే ఏమి నాటుదామా? ఇక నాటడం, కొయ్యటం, కుప్ప వేసుకోవటం, కూర్చుకోవటం, తినటం, పండుకోవటం. ఇదే ఏమండి? పెళ్లి చేసుకోవటం, పెళ్ళికిచ్చుకోవటం, ఇక అంతే. జీవితం అంటే ఇదేరా? జీవితం అంటే పెళ్ళేరా? జీవితం అంటే భార్యరా? జీవితం అంటే భర్తేరా? జీవితం అంటే సుఖమేరా? జీవితం అంటే తిండేరా? తిరురా, తాగురా, సుఖించురా. ఒకడు అన్నాడు లేడా? అట్టటోళ్ళు అంటే శరీర కోరిక. ఆ సంవత్సరం వాడికి బాగా పంట పడితే వాడి శరీరంలో కోరికలు ఇంకా పెరిగినాయి, కానీ వాడికి తగ్గనే. ఇదేంతో చెప్పుకుంటున్నాడు? ఈ ప్రాణం ఏమైనా పర్మనెంటా? ప్రాణాన్ని ఇచ్చిన దేవునితో చెప్పుకుంటే ప్రయోజనం అది, కానీ నా ప్రాణమా తిను తాగు సుఖించు అని ప్రాణంతో వాడు మాట్లాడుకుంటున్నాడు. రాత్రే అతను చచ్చిపోయాడు. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, సంపాదించినదంతా ఏమైందో తెలియదు. ప్రాకులాట. చాలు, ఉన్నదానితో తృప్తి పొందితే చాలు. డబ్బు సంపాదించుకోవద్దని, ధనం సంపాదించుకోవద్దని చెప్పటలేదు, కానీ అది శరీరానుసారమైనటువంటి కోరికలు గుర్రాలు కాకూడదు. గుర్రంతో మనం పరిగెత్తామా? కోరికలు గుర్రాలైతే గుర్రంతో మనం పరిగెత్తుతాం. అందుకని కోరికలకి కళ్ళెం వేయాలి. కోరికలు అపరిమితాలంట, అసంఖ్యాకాలంట. పుట్టిన కోరిక మళ్ళీ పుడతా ఉంటుందంట. అందుకని పరిమితమైనటువంటి కోరిక, పరిమితమైనటువంటి అలంకరణ.
ఈ శరీరము నీది కాదు, మొన్నైనది మనము మంటి వారమల్చును జ్ఞాపకము చేసి కొనుచు కరుణ చూపుచుండును ఆ కారణము చే దేవ సంస్తుతి చేయవే మనసా. ఏమనుకుంటున్నాడంట ఆయన, ఏమన్నా మంటూరు, నా పిల్లలు మంటివారు, మనం అనుకుంటున్నామని. ఇక నేను నాతో ఈరుడు లేడు, నాతో సూడు లేడు, అందగాడు లేడు, అందగత్త లేదు, అదని ఇదని చాలా రకాలుగా మనం శరీర సంబంధమైనటువంటి కోరికల గలవారమై ఉంటున్నాము. అలాంటి వారి మీదకి లోతు దినాలు అలాగే ఉండి, నోవహు దినాలు అలాగే ఉండి. లోతు దినాలు పరిస్థితి ఎంత భయంకరంగా ఉందయ్యా అంటే దాన్ని రోమపత్రికలో కూడా తెలియజేశాడండి. రోమపత్రిక మొదటి అధ్యాయంలో ఆ లోతు దినాల్లో ఉన్నటువంటి మనుషుల యొక్క ఆ అభిలాష, వారికి ఉన్నటువంటి కోరికలు ఎలా ఉన్నాయో వ్రాయబడ్డి 26 వచనం నుంచి చూడండి, 1:26 నుంచి. అందువలన దేవుడు తుచ్చమైన అభిలాషకు వారిని అప్పగించను, వారి స్త్రీలు సైతము స్వాభావికమైన ధర్మమును విడిచి స్వాభావిక విరుద్ధమైన ధర్మమును అనుసరించి అటువలే పురుషులు కూడా స్త్రీ యొక్క స్వాభావికమైన ధర్మమును విడిచి పురుషులతో అవాంఛ్యమైనది చేయుచు తమ తప్పిదమునకు తగిన ప్రతిఫలమును పొందుచు ఒకరి ఎడల ఒకరు కామతప్తులైరి మరియు వారు తమ మనసులో దేవునికి చోటియ్య నొల్లని కనుక మనసులో దేవునికి చోటియ్య నొల్లకపోయిరు కనుక చేయరాని కార్యములు చేయుటకు దేవుడు వారిని భ్రష్ట మనసుకు అప్పగించారు. లోతు దినాల్లో కామదేవత ఉండేదంట. ఏ దేవత? కామం కూడా ఒక దేవతగానే వాళ్ళు ఆరాధించేవాళ్ళంట. అందుకనే వెచ్చడవిరిగా ఉన్నారు. అందుకనే లోతు దినాలు ప్రభు జ్ఞాపకం చేశాడు. లోతు దినాలు ప్రభు జ్ఞాపకం చేసి అలా ఉంటుంది. వారు శరీరానుసారమైనటువంటి కోరికలు, శరీరానుసారమైనటువంటి పనులే చేశారు, కానీ ఆత్మానుసారమైనటువంటి పనులు వారు చేయలే. ఎందుకంటే నోవహు దినాలు చూస్తే సువార్త ప్రకటింపబడింది, కానీ సువార్తకు చెవియొక్కని ప్రజలు మనకు కనపడ్డారు. లేదా లోతు దినాల్లో మనం చూసినట్లయితే లోతు ప్రాధేయపడ్డాడు, అయ్యా నా ఇంటికి వచ్చిన వారిని ఏమీ చేయొద్దు, మీకు దండం పెడతా, నమస్కారం చేస్తా, వారిని విడిచిపెట్టండి అయ్యా, వారు దేవదూతలయ్యా, వారితో సాంగత్యం చేయొద్దయ్యా, తప్పయ్యా, మీరు పాపం చేస్తున్నారయ్యా, అవసరమైతే నా కూతుర్లు ఉన్నారయ్యా, వారిని తీసుకెళ్ళండి అయ్యా, వారిని అనుభవించండి అయ్యా. దేవదూతల జోలికి పోవద్దంటే నువ్వెవడరా? పరాయి దేశం నుంచి ఇక్కడికి వచ్చి మాకు నీతులు చెప్పడానికి వచ్చావా? గెట్ అవుట్ అని నెట్టిపడేసి తలుపు బద్దలు కొట్టబోయేటప్పటికి దేవుడు ఏం చేశాడు తెలుసా? కట్టిక చీకటి కమ్మ చేశాడు. ఎవడికి అర్థం కావట్లా, ఎవడికి అర్థం కావట్లా. ఈలోపు దేవదూత అంటుంది, కమాన్ లే, పద వెళ్ళిపోదాం పద అని లోతు భార్యను, లోతు పిల్లల్ని అక్కడ నుంచి తీసుకుని వెళ్ళిపోయింది. పరిశుద్ధులు తప్పింపబడతారు. శరీర కోరికలు కలిగినటువంటి వారి మీద ఏం పడింది? అగ్ని గంధకములు పడ్డాయి. శరీర కోరికలు గల వారి మీద జల ప్రళయము వారి మీదకి వచ్చింది. నా ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, ఒకసారి మనం ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 3వ వచనం చూసినట్లయితే, ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 3వ వచనం చదవండి. తీసారా అందరూ? ఎఫెసీ పత్రిక 2:3 వారితో కలిసి మనమందరమును శరీరము యొక్కయు మనసు యొక్కయు కోరికలను ఏంటంట? అంతకుముందు ఎవరో చేశారు, వాళ్ళు ఇష్టానుసారంగా బ్రతికారు, పాపం చేశారు, వారు పాపంలో ఉన్నారు. ఏమనుకుంటున్నారంట? మనం కూడా వారితో కలిసి మనతో కలిసి వారితో కలిసి మనమందరము మనసు యొక్కయు
శరీరము యొక్కయు ఆ మనస్సు యొక్కయు కోరికలను నెరవేర్చుకొనుచు మన శరీరాశలను అనుసరించి మునుపు ప్రవర్తించుచు కడమ వారి వలనే స్వాభావిక సిద్ధముగా దైవోగ్రతకు పాత్రులమై ఉంటిమి అన్నాడు. ఏమండి, అయితే 4వ వచనంలోకి వచ్చేటప్పటికి ఏమన్నాడు తెలుసా? అయినను దేవుడు కరుణా సంపన్నుడై ఉండి మనము మన అపరాధముల చేత పాపముల చేత చచ్చిన వారై ఉండగా ఉన్నప్పుడు సైతము మన ఎడల చూపిన తన మహాప్రేమ చేత మనల్ని క్రీస్తుతో కూడా బ్రతికించెను. హల్లెలూయా. ఇప్పుడు మన క్రీస్తుతో బ్రతికింపబడ్డాం. కానీ కొంతమంది ఎలా ఉన్నారంట, ఒకప్పుడు మనం కూడా ఈ లిస్టులో ఉన్నాం. ఏ లిస్టులో? శరీర కోరికలు నెరవేర్చుకునేటువంటి వారి లిస్టులో ఉన్నాం. అదే అంటాడు, వారితో కలిసి మనమందరము, అక్కడ ఆ సంఘము ఇప్పుడు మనలో మనం అనుకుందాం. ఒకప్పుడు మనం కూడా వారితో కలిసి మనందరం కూడా మనసు యొక్కయు శరీరము యొక్కయు మనసు యొక్కయు కోరికలను నెరవేర్చుకొనుచు మన శరీరాలను అనుసరించి మునుపు ప్రవర్తించుచు కడమ వారి వలనే స్వభావ సిద్ధముగా దైవోగ్రతకు మనం కూడా పాత్రులు అయ్యాం. కానీ ఏం చేశాడు యేసు ప్రభు? ఏం చేశాడు? ఆయన కరుణా సంపన్నుడై ఉండి ఆయన పరిశుద్ధ రక్తం ద్వారా మనల్ని కడిగి మనకి విమోచన చేశాడు. మరి విమోచన లేనివాడు పరిస్థితి ఏంటి? పరిశుద్ధ రక్త ప్రోక్షణ కిందకు రాకుండా ఇంకా పదే పాపం చేస్తూ యేసు ప్రభు గాయాలు రేపేటటువంటి వారి పరిస్థితి ఏమిటి? విడిచిపెడతాడు దేవుడు? తప్పనిసరిగా వారు ఉగ్రత పాలవుతారు. ఇందులో ఏ మాత్రము కూడా సందేహము లేదు, ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా. కనుక చూడండి, ఈరోజు 3 విషయాలు చెప్పడం జరిగింది. ఎవరిపై ఉగ్రత రాబోతూ ఉంది? ఉగ్రత గురించి బైబిల్ ఏమిటి? బైబిలు అది ఎంతో భయంకరమైన దినమని చెప్పింది. సూర్యుడు తేజోహీనుడైపోతాడు, చంద్రుడు రక్తవర్ణం అయిపోతాడని చెప్పింది. ఆ దినము అకస్మాత్తుగా వస్తుందని చెప్పింది. ఎండి బంగారములు తప్పించవని అగ్ని చేత భూమి దహించవేయబడుతుందని, హఠాత్తుగా భూనివాసులందరూ కూడా సర్వనాశనం అయిపోతారని చెప్పింది. దేవుని ఉగ్రత అనే కోపాగ్ని కుమ్మరింపబోతుంది అని చెప్పింది. మధ్యాహ్నమందు సూర్యుడు అస్తమింపజేస్తాడని, పగటి వేళ భూమిపై చీకటి కమ్ముకుంటుందని, అలాగే లోకారము నుండి ఇప్పటి వరకు ఎన్నడూ చూడనటువంటి మహాభయంకరమైన శ్రమ రాబోతుందని ముందుగానే బైబిల్ చెప్పింది. అయితే ఆ ఉగ్రత ఎవరి మీదకి వస్తుందయ్యా అంటే, ఒకటి పాపం చేసినటువంటి వారందరి మీదకి వస్తుంది, రెండవది దుష్టులందరి మీదకి వస్తుంది, మూడవదిగా శరీర కోరికల కలవారి మీదకి వస్తామంది. కనుక వీటికి దూరంగా మనం ఉండి దేవునికి ప్రియమైన పిల్లలుగా ఉండటానికి పరిశుద్ధాత్మ దేవుడు తన కృపను మెండుగా అనుగ్రహించునుగాక. ఆమెన్. సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానం యేసుక్రీస్తు వల్ల మీ హృదయములకు తలంపులకు కావలి ఉండి కాచి కాపాడి సంరక్షించునుగాక. ఆమెన్.